సో నెక్స్ట్ ఏంటి ఏ రెసిపీ? అరిసెలు చేస్తానండి, బెల్లంతో అరిసెలు. వామో, చాలా పెద్ద ప్రొసీజర్ కదా, ఫాస్ట్గా అయిపోతుందా? ఈజీగానే ఉంటుందండి. ఓకే దా వరలక్ష్మి గారు, మసాలా ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి నెక్స్ట్ ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? అరిసెలు చేస్తామండి, మా ఆంటీ కూడా ఉన్నారు, తను చేస్తారు. మరి పిలుస్తారా? ఆవిడని పిలుస్తాను. హాయ్ అండి. హలో అండి, నమస్తే. మీ పేరు? వరలక్ష్మి అండి. మీ పేరు కూడా వరలక్ష్మేనా? బాగుందండి. ఇద్దరు వరలక్ష్మిలు కలిసి మా కోసం అరిసెలు చూపిస్తారా అయితే? చూపిస్తాం. ఓకే. వరలక్ష్మి గారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్తానండి. బెల్లం, కొబ్బరి, బియ్యం పిండి, కాజు, నెయ్యి, ఆయిల్. సో చక్కటి సాంప్రదాయ వంట అయిన అరిసెల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు కదా ఇద్దరు వరలక్ష్మిలు కలిసి. సో మరి ప్రొసీజర్ ఎలా ఉండబోతుందో, ఫస్ట్ ఏం చేయాలో అడిగేద్దామా? వరలక్ష్మి గారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్గా స్టవ్ వెలిగించుకోవాలండి. ఓకే. ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? అంటే మనం పాకం పట్టుకోవాలి. పాకం పట్టాలి. ఓకే. సో పాకం కోసం రెడీ చేసుకుంటున్నామండి. స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి. ఓకే. సో ఎంత బెల్లం తీసుకున్నారు వరలక్ష్మి గారు? అంటే మనం చిన్న గ్లాస్ సైజ్ తీసుకుంటే చాలా. ఇంత గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసు పిండి వేయాలండి. ఓకే. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ పిండి. సో బియ్య పిండి తీసుకున్నాం కదా, ఇందాక మీరు ఇంగ్రీడియంట్స్ లో చెప్పారు బియ్య పిండి అని చెప్పేసి. సో ఆ బియ్య పిండి 1:2 రేషియోలో తీసుకోవాలి. ఒకవేళ మీరు బెల్లం కనుక ఒక కప్పు తీసుకుంటే 2 cups ఆఫ్ బియ్య పిండి తీసుకోవాల్సి ఉంటుంది, అంతే కదా? ఓకే. సో ఇప్పుడు ఈ పాకం పడుతున్నాం కదా, పాకం ఏంటి, ముదురు పాకమా లేకపోతే లేత? కొంచెం తీగ పాకం రావాలండి. తీగ పాకం. ఓకే. సో తీగ పాకం అంటే నార్మల్గా తెలుస్తుంది కదా మనకి, ఇట్లా పట్టుకుంటే కనుక అది సాగుతూ ఉంటుంది. సో అలాంటి పాకం రావాలి, అంతే కదా? అవునండి. ఓకే. నార్మల్గా కొంచెం అరిసెల పిండి అంటేనే ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు కదా, మరి ఈ బియ్య పిండి నార్మల్ బియ్య పిండేనా మీరు వాడుతుంది, లేకపోతే ముందుగా? లేదండి, మనము ఒక రాత్రి కడిగేసుకుంటే బియ్యం ఒక టవల్లో వేసి మూట కింద పెట్టేసి ఓకే దాన్ని పిండి చేసుకోవాలి. పిండి చేసుకోవాలి. ఒకసారి బండి. సో అరిసెలకి వాడే పిండి కొంచెం స్పెషల్గా ఉంటుందండి, మనందరికీ తెలిసిన విషయమే. సో ఏం చేయాలంటే ముందు రోజే నానబెట్టాలి బియ్యాన్ని. నానబెట్టి దాన్ని ఒక మంచి టవల్లో కానీ ఏదైనా కాటన్ క్లాత్లో కానీ గట్టిగా కట్టి పెట్టిన తర్వాత తెల్లవారుజామున లేకపోతే తెల్లారిన తర్వాత అది ఈ బియ్యం ఏవైతే ఉంటాయో కొంచెం తడి పొడిలాగా ఉన్న బియ్యాన్ని మిక్సీ పట్టుకుంటే మనకి ఈ పిండి రెడీ అయిపోతుంది. బియ్య పిండి అలా రెడీ చేసుకున్న బియ్య పిండి మాత్రమే అరిసెలకి వాడాల్సి ఉంటుంది కదా? అవునండి. ఓకే. సో మనకి పాకం రెడీ అయినట్టేనే, ఇంకొంచెం పడుతుందా టైము? అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. ఓకే వరలక్ష్మి గారు, మరి ఆ తీగ పాకం వచ్చేలోగా మీరు గురించి చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఈయన రెస్టారెంట్లో చేస్తున్నారు. రెస్టారెంట్లో చేస్తారు. ఓకే. ఎంతమంది పిల్లలు? పెళ్ళై ఎంత కాలం అయింది? మా పెళ్ళై 30 years అయిందండి. ఓ అవునా? ఓకే. మాకు బాబు అండి. ఏం చేస్తుంటాడు బాబు? బాబు సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఏం పేరు మీ బాబు పేరు? శ్రీహరి అండి. శ్రీహరి. ఓకే. తను ఈ రెస్టారెంట్ సైడ్ కానీ లేకపోతే కుకింగ్ సైడ్ కానీ లేడా, వేరే జాబ్ చేస్తున్నాడా? వేరే జాబ్ చేస్తున్నారండి. మీరు కూడా హెల్ప్ చేస్తుంటారా మీ వారికి నేను కుకింగ్ లో? మా ఇంట్లోనే వర్కే. ఓ, ఇంట్లో వరకు మాత్రం. ఇప్పుడు తగ్గించుకోవాలండి. అయిపోయిందా? ఇప్పుడు మనము పిండి వేసుకోవాలి. ఓకే. అలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలా? అవునండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది కదా. ఓకే. ఓకే. సో పాకం రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత వెంటనే మనం బియ్య పిండి ఏదైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని అంతా కూడా చక్కగా పొడి పొడిగా ఇలా వేస్తూ ఉండాలి. ఒకళ్ళు వేస్తూ ఇంకోళ్ళు కలిపితే బాగుంటుంది. సో ఇలాంటివి చేసినప్పుడు ఇంకొకళ్ళ అసిస్టెన్స్ తీసుకొని చేస్తే బాగుంటుంది. వీళ్ళిద్దరు తెలివిగా ఇవాళ చక్కగా చేస్తున్నారు. గట్టిగా అయింది కదా, పర్వాలేదా? పర్వాలేదండి. ఓకే. ఇది పచ్చి కొబ్బరి తురుము అండి. ఓకే. వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో అరిసెల్లో మామూలుగా వాడుతూ ఉంటారా పచ్చి కొబ్బరి తురుముని?
అంటే అలాగా కూడా వేసుకోవచ్చు, వద్దు అంటే మామూలు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలి వరలక్ష్మి గారు? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోండి. ఓకే, ఆయిల్ పెట్టుకోవాలండి. ఓకే, ఇది పెడదామా ప్యాన్? ఓకే, సో డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది కదా ఇది? అవునండి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటాం ప్యాన్లో. సో చక్కగా మునిగేలాగా వేస్తే బాగుంటుంది. అవునండి. ఏం చేస్తూ ఉంటారు వరలక్ష్మి గారు ఖాళీ సమయాల్లో? మీ వనిత టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? వనిత టీవీలో రుచి చూడలో వచ్చే వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? మరి మంచిగా ఉంటాయి కదా? చేస్తానండి. ఓకే వరలక్ష్మి గారు, ఆయిల్ హీట్ అయినట్టేనా? ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి ఇది ఒత్తుకున్నది ఇందులో వేసుకుంటున్నామండి. ఓకే, అలాగే మళ్ళీ నెయ్యి పట్టించి. సో అన్ని రెడీగా ఉంటే చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇది? అవునండి. తిప్పుతూ ఉండాలా? అంటుకుంటాయి కదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామండి. అయిపోయిందండి, రెడీ అమ్మ. టేస్ట్ చేసి చెప్పు. ఏం రెడీ అయ్యాయి? అరిసెలు. ఓకే, తప్పకుండా అండి. వ్యూస్ చూస్తున్నారు కదండి, మరి వేడివేడిగా ఉన్న అరిసెలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. వేడివేడిగా ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బెల్లం పాకం అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే ఎక్కువ తీయగా కాకుండా తక్కువ తీయగా కాకుండా ఆ వాడిన పిండికి, బియ్య పిండికి ఎంతైతే అవసరమో, తీపి ఎంత అవసరమో అంతే పర్ఫెక్ట్గా పడింది. అంటే దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్సే చాలా తక్కువ కాబట్టి ఆ వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో అరిసెలు చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, అదే పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అదేమీ లేకుండా చాలా సింపుల్గా చేసి చూపించారు కదా వరలక్ష్మి గారు. అలా ఫాలో అయిపోండి. టేస్టీ టేస్టీ అరిసెల్ని ఎంజాయ్ చేయండి. సో వరలక్ష్మి గారు, ఇద్దరు వరలక్ష్ములు చాలా చాలా సూపర్ అయిన రెసిపీస్ చూపించారు. మంచిగా ఉండే మసాలా ఉప్మా అండ్ అదిరిపోయే అరిసెలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో మీకు గీతా కృష్ణ శారీస్ కొత్తపేట అలాగే వనస్థలీపురం బ్రాంచ్ నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. ఇద్దరు షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలపై మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా సూపర్ డూపర్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చక్కగా షాపింగ్ చేసుకోండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, మసాలా ఉప్మా అండ్ అరిసెల ప్రిపరేషన్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు చేసే వంటకాలని మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.